టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయొచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వాటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా దశమహా విద్యల సాధన సిద్ధి పొందటమే కాకుండా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తూ పాదయాత్ర చేస్తూ ఎంతో మందిలో చైతన్యాన్ని కలిగిస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు. గుంటూరు చిలకలూరుపేటకు సంబంధించి ఆదిపరాశక్తి క్షేత్రాధిపతులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురువు గారు, చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే లింగ భైరవి మాతను ఎక్కువగా ఆరాధిస్తున్నారు. అంటే సినీ ప్రముఖులు సైతం కూడా ఇళ్లల్లో పెద్ద పెద్ద లింగ భైరవి అమ్మవారిని స్థాపించుకొని పూజాది క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు బొంచి పాదాభివందనాలు చేస్తున్నాను. భైరవి, లింగ భైరవి అసలు భారతదేశంలో తాంత్రిక ఆరాధనలో కాలభైరవ సాధన చేసినటువంటి నిష్ణాతులైనటువంటి విధానాలలో ఎవరైనా కానీ ఉంటే లింగభైరవి విశేషమైనటువంటి ఆరాధన కొత్తగా పుట్టుకొచ్చినటువంటి విధానమా అనేటువంటి సందేహం ఖచ్చితంగా వస్తుంది. మమ్మల్ని అడిగితే లింగభైరవి స్వరూపాన్ని స్వప్నం ద్వారానో ధ్యానం ద్వారానో సృష్టించుకున్నది తప్ప లింగాకార స్వరూపంలో లింగభైరవి దర్శనం ఉండదు. వాస్తవిక రూపం మీరు చెప్పింది కాదు. ఎందుకంటే భైరవీ తత్వము ఎప్పుడూ కూడా ఉగ్రస్వరూపమే. భైరవుడికి భార్య భైరవి. భైరవిని లింగ స్వరూపంలో మనం కొలవటం అనేటువంటి పేరు లింగభైరవి కాదు, శివాని. శివాని అనేటువంటి నామాన్ని లింగభైరవుడిగా కొలుస్తారు. లింగభైరవుడు అంటాం, మళ్ళీ లింగభైరవిగా కొలుస్తుంటారు. అంటే శివాని సాక్షాత్తు ఈశ్వరుడే, ఈశ్వర తత్వాన్నే భైరవిగా కొలుస్తుంటారు. అందుకని లింగభైరవిగా ఈ మధ్యకాలంలో మేము విన్నాం, అక్కడక్కడ సాధన చేస్తున్నారు, శీఘ్రంగా ఫలితాలు పొందటము. మహిళలే అక్కడ పూజాది క్రతువులు నిర్వహిస్తున్నారు గురుగారు. అంటే తల్లి, వాస్తవంగా చెప్పాలి అని అంటే మీరు అడిగిన దాంట్లో లింగభైరవి సాధనలో భాగంలో లేదు. అందుకని లింగభైరవి ఒక స్వరూపాన్ని స్వచ్ఛందంగా స్వతహాగా ఏర్పాటు చేసుకున్నటువంటి రూపం. అయితే కొన్ని కథనాల ప్రకారంగా ఆవిడ ఒక భక్తురాలికి స్వప్నంలో కనిపించింది అని, సాక్షాత్కరించిందని, నేను ఈ స్వరూపంలో ఉన్నానని. అంటే ఉదాహరణకు గ్రామ దేవతలు ఏ విధంగా అయితే గ్రామ రక్షణకు మనం గమనిస్తే పూర్వంలో మనకు తెలిసిన కథనాల ప్రకారంగా ఆ విధంగా వెలిశారు అని అంటున్నారు. లింగ భైరవి అంటే తల్లి, వాస్తవంగా మీరు అడిగారు కాబట్టి భైరవ శివాని. భైరవ సాధనలో భైరవీ తత్వాన్ని అనుగ్రహం పొందడం కోసం ఈశ్వరుని ఎలాగైతే మనం చూస్తూ ధ్యానిస్తూ అనుగ్రహాన్ని పొందుతామో అలాగ భైరవి అంటే కుండలిని శక్తి. రూపం లేనటువంటిది, రూపం లేనటువంటిది. ధ్యానము చేస్తూ ధ్యానములో శూన్య విధానానికి మనం వెళ్ళి అతీతమైనటువంటి శూన్య శక్తికి మనం చేరుకున్న తర్వాత ఒక అతీతమైనటువంటి శక్తి మనలో ప్రసరణ జరుగుతుంది. ఇది ధ్యానానికి తపస్సుకి ప్రతీక ఈశ్వరుడు కాబట్టి లింగ భైరవిగా దర్శనంగా మనం భావించి సేమ్ లింగాకారంలోనే అమ్మవారిగా రూపాన్ని చేసుకొని మనం పూజ చేస్తుండడం చాలా విధానాల్లో చూసాం. కానీ వాస్తవిక భైరవి అనేటువంటిది రుద్ర భైరవి, క్రోధ భైరవి, పాతాళ భైరవి, యోగ భైరవి, కర్మ భైరవి, ఇలా చాలా రకాల భైరవిల్లో అష్టభైరవి తత్రాలు కూడా ఉన్నాయి. ఇందులో లింగ భైరవిలో అంటే శివాని భైరవిని మనం ఆరాధన చేసేటప్పుడు చాలా సాత్వికమైనటువంటి ఆరాధన.
ఇందులో యజ్ఞయాగాదులు ఏమి చేయక్కర్లేదు. ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తూ గురువు యొక్క గురుముఖతన కూర్చొని ఆరాధన చేస్తే భైరవీ తల్లి అనుగ్రహం వచ్చేస్తుంది. అయితే గురువు లేకుండా మనం ఎన్ని చేసినా ఏం చేసినా అక్కడ భైరవి అనుగ్రహం రాదు. వాస్తవికంగా ఇది నేను చెప్పిన తర్వాత మీరు అడిగారు కాబట్టి భైరవి స్వరూపం, లింగ భైరవి స్వరూపం పదానికి శివాని భైరవి ఎలా ఉంటుందో మీకు ఒక ముద్రలో చూపిస్తాను. అంటే భైరవీ దేవతను ఆరాధించాలనంటే ముద్రా స్వరూపమే, భైరవుడిని ఆరాధించాలనంటే శక్తి స్వరూపమే. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి దర్శనం భైరవుల్లోనే ఉంది. కాబట్టి ఈ భైరవుడికి ఉండేటువంటి విధానాలు, ఈ భైరవికి ఉండేటువంటి విధానాలలో మళ్ళా ఇందులో యోగినులు మీరు వినే ఉంటారు. అందుకని భైరవీ తంత్రంలో భైరవిలో 8 మంది భైరవులు మీరు తీసుకుంటే మళ్ళా 64 మంది యోగినులు. ఇందులో మళ్ళీ 52 రకాల భైరవ తంత్రాలు. వీటన్నింటినీ కూడా నిక్షిప్తమే ఈ యొక్క భైరవీ తంత్రంగా చెబుతుంటాం. అంటే అంటే అలా కాదు తల్లి, స్త్రీ యొక్క శక్తి పరాంశాలు ఇవన్నీ. ఒక స్త్రీ యొక్క శక్తికి అనుకరగా ఉండేటువంటి దేవతా శక్తులు. అందుకని ఒక భైరవికి 64 యోగిని శక్తులు, తద్వారా అక్కడి నుంచి మళ్ళీ 52 భైరవ శక్తులు. వీటన్నింటినీ కూడా భైరవి శక్తిగా మనం చెబుతుంటాం. అంటే మనం భైరవీ దేవతను ఆరాధించాలంటే ఆ తల్లి యొక్క ఉగ్ర స్వరూపాన్ని నేరుగా ఒక్కడిగా చేయలేం. అందుకని అతీతమైనటువంటి ఉగ్రస్వరూపమే భైరవి, శాంత స్వరూపం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకనంటే ఎదుటి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి మనం చెప్పగలిగేటువంటి విధానం అది. అందుకని ఎక్కడైతే ఉగ్రస్వరూపం ఉందో ఆ తల్లి కోపోద్రేకురాలయ్యి ఎలాగైతే ఉగ్రావేశాలతో ఉంటుందో ఆ తల్లిని భైరవిగా కొలుస్తారు. అందుకని భైరవి అనగానే మొట్టమొదట మనకు గుర్తు రావాల్సింది కుండలిని శక్తి. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే తపశ్శక్తి చేస్తారో, ఎవరైతే షట్చక్రాలను ఆధీనంలోకి తీసుకోగలుగుతారో, ఎవరైతే సూక్ష్మ ప్రయాణానికి సిద్ధపడతారో, ఎవరైతే ఈ బ్రహ్మరంధ్రంలోంచి బయటకు వచ్చి అతీతమైనటువంటి శక్తి ప్రసరణలో ఉండగలుగుతారో వారికి భైరవి అనుగ్రహం దక్కుతుందని ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి తల్లి? ఘోరమైన తపశ్శక్తి చేస్తేనే భైరవీ దేవత ప్రసన్నమవుతుంది, అంటే శాంతపడుతుంది. ఏం కావాలి నాయన అని వరాన్ని అడుగుతుంది. అందుకని భైరవీ సాధన వేరు, భైరవి ఆరాధన వేరు. మీరు అడిగినది భైరవి ఆధారణ అంటే కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ లింగ భైరవి ఆరాధనలో 21 రోజులు నిరాకంఠంగా ధ్యానం చేస్తూ తపశ్శక్తి ద్వారా కుండలీ శక్తిని జాగృతం చేసి అమ్మవారి యొక్క అతీతమైనటువంటి శక్తిని వాళ్ళలో ప్రసరణ చేసుకునేటువంటి వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి. వాళ్ళు ఏ కోరికైతే కోరుకుంటున్నారో, ఏ విధానం అయితే వాళ్ళు ఎంచుకుంటున్నారో అది ఏదైనా కావచ్చు, ఏ రంగంలోనైనా కావచ్చు. అందుకని 21 రోజులు నిరాకంఠ దీక్షగా చెయ్యగలిగితే ఆ కోరిక నెరవేరుతుందని ఉంటుంది. అయితే దీంట్లో లింగాలు అంటే లింగ భేదాలు, అదేవిధంగా వర్ణ భేదాలు, అలా ఆలోచన భేదాలు, వీరు చేసేటువంటి ఏ దానికైనా సరే ప్రతీకగా లింగభేదం చెబుతుంటారు. అందుకని స్త్రీలు చేయొచ్చు, పురుషులు కూడా చేయొచ్చు. కాబట్టి ఎవరైనా కానీ స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానంగా ఆరాధించగలిగేటువంటి విధానంగా ఈ లింగ భైరవి విధానాన్ని తీసుకొచ్చారు. అంతే. ఇది ఒక క్షుద్రమా లేకపోతే ఒక భయంకరమైనటువంటిదా లేకపోతే ఇంకో భయంకరమైనటువంటిదా? చాలా సాత్వికంగా ప్రశాంతంగా జ్ఞానముద్రతోటి అద్భుతంగా కూర్చొని చేసేటువంటి ప్రయాణంగానే మీరు చూస్తుంటారు. అవును, మీరు చెప్పింది నిజమే గురువుగారు. వాళ్ళు ఒక ధ్యాన ముద్రలోనే అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శివాని అంటే పార్వతీదేవి, పార్వతీదేవి అంటే ధ్యానం, ధ్యానం అంటే పార్వతీదేవి. అందుకని ఆ ధ్యానంతో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అఖండ జ్ఞానం. పార్వతీదేవి అంటే శక్తి, శక్తి అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్న చోట ధ్యానం ఉంటుంది. అందుకని తపశ్శక్తి అంటారు. ఆ తపస్సు చేయటానే శక్తి. ఆ శక్తిని క్రోడగించుకోవడంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఎలా మనకు చూపించారు. వాస్తవిక రూపం మీకు చూపిస్తున్నాను చూడండి. లింగ భైరవి ఎలా ఉంటుందో ఈ 2 చేతులు తీసుకోండి. ఇది లింగ భైరవి ముద్ర. ఈ స్వరూపం ఏదైతే ఉందో ఇది లింగ భైరవి. ఈ లింగ భైరవిలోనే ప్రతిమ ఉండాలి. ఈ లింగ భైరవి ప్రతిభకే ఆరాధన చేయాలి. ఈ లింగ భైరవిని చూసే నమస్కారం చేయాలి. ఈ లింగ భైరవికే 21 రోజులు కూడా చేయాలి. దీన్ని శిష్ణముద్ర అని అంటారు. అందుకని లింగ భైరవికి ఈ విధమైనటువంటి ముద్ర, ఈ విధమైనటువంటి రూపమే ఉంది. అమ్మవారి ఉగ్రరూపం చాలా వికారంగా ఉంటుంది.
భైరవి స్వరూపం అంటే మనం చూసేంత అందంగా ఏ రూపము కనపడదు ఆ తల్లిది. అందుకని మన కంటికి కనపడకుండా భైరవ స్వరూపంలోంచే భైరవిని ఆరాధిస్తాం తల్లి. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ దర్శనం అంతే తప్ప ఇందులో ప్రామాణికాలుగా ఈ దర్శనం ఉంది అనటానికి లేదు. అందుకని లింగ భైరవిగా శివాని భైరవిని సాధన చెయ్యాలని అంటే 21 రోజులు నిరాకంఠంగా తెలుపు రంగు పుష్పాలు లేదా ఎరుపు రంగు పుష్పాలను అమ్మవారికి అలంకరణ చేసి ఒక తీపి పదార్థాన్ని నివేదనగా ఉంచి అమ్మవారి ముందు ధ్యాన ముద్రలో కూర్చొని ఈ ముద్రను వేసుకొని చాలా జాగ్రత్తగా అమ్మను కానీ స్మరించినట్టయితే ఆ కాలభైరవుడు అనుగ్రహంతో కాలభైరవి అనుగ్రహం దక్కుతుంది. అందుకని కాలభైరవి వేరు, లింగభైరవి వేరు. అందుకని ఈ భైరవి అనుగ్రహం దక్కితే శివానుగ్రహం దక్కినట్టే. For more videos like this, subscribe Big TV channel.